హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాను. అందుకు కావాల్సినవి కడిగి పెట్టుకున్న చేపలు, కొబ్బరి, కొత్తిమీర, శొంఠి వెల్లుల్లి, ఈరుల్లి, కొద్దిగా మిరియాలు, జీలకర్ర, మెంతాలు, చెక్క, లవంగము, ఎండుమిర్చి, ఊరబెట్టుకున్న చింతపండు, కరివేపాకు, టమోటో, రుచికి సరిపడా ఉప్పు, సాంబార్ పౌడర్, కొద్దిగా కారం పౌడర్. ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులోకి ఆయిల్ వేసి ఇప్పుడు మనం ఏదైతే మసాలా దినుసులు చెప్పామో అవి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అది కొద్దిగా ఫ్రై అయిన తరువాత కొత్తిమీర, శొంఠి వెల్లుల్లి, కొబ్బరి, టమోటో ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత అది సైడ్కి తీసిపెట్టి అది ఆరిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలండి. ఈ పేస్ట్ని క్లీన్గా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ని ఇందులోకి వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. అది బాగా ఫ్రై అయ్యాక అందులోకి సాంబార్ పౌడర్ అండి, కారం, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అనేది రుబ్బిన తర్వాత కొద్దిగా పచ్చి వాసన పోయిన తర్వాత ఆయిల్ అంతా ఇంకేటట్టు ఫ్రై చేసుకోవాలండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత మన కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అది బాగా సాంబార్ అనేది వేడయ్యాక కొద్దిసేపు ఉడికిన తరువాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న చింతపండు వేసి కడిగి పెట్టుకున్నానండి నేను చేపలనైతే. ఆ చేపల ముక్కలు ఇందులోకి వేసుకోవాలండి. ఇందులోకి మనం చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలండి. అది నేను చెప్పడం మర్చిపోయాను. ఈ చేపలను వేసిన తర్వాత స్లిమ్లో పెట్టుకుని 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకుంటే మనం చేసుకున్న చేపల పులుసు అనేది రెడీ అవుతుంది. చేప ముక్క ఉడికిందో లేదో అని ఎలా తెలుసుకోవాలంటే ముక్క అనేది విడివిడిగా అవుతుందండి ముళ్ళుకి ముక్కకి, అప్పుడు తెలుసుకునాలండి. మనం గరిటె వేసి బాగా కలబెడితే ఆ చేప ముక్కలు అనేది విరిగిపోతాయండి, కూరలో కలిసిపోతుంది. అందుకు ఎక్కువ సార్లు కలపకుండా అలాగే ఉడకపెట్టి ఊరికే పైకి కిందకి ఒక్కసారి ఇది చేస్తే చాలండి కలుపుకుంటే. తరువాత కొత్తిమీర చల్లుకోవాలండి. మనం చేస్తున్నది పులుసు కాబట్టి తిరుగుబాతు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మామూలుగా మనం ఎలా చేసుకుంటామో తిరుగుబాతు అలా పెట్టుకుంటే సరేనండి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుని అది బాగా వేడయ్యాక సాసులు, జీలకర్ర వేసి అది బాగా చిట్లిన తర్వాత ఇందులోకి ఈరుల్లి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని